సంవత్సరం అన్నపూర్ణ బర్త్డే రోజున ముఖ్యుల్ని గౌరవించడం, కొంతమందికి సహాయం చేయడం ఇది చాలా సంతోషించదగ్గ విషయమని నేను ఒప్పుకున్నాను. నాకు ఇటువంటివి మీడియా ద్వారా పెద్ద ప్రచారంలోకి రావాలని కోరుకోను. అందుకే ఇవాళ అన్నపూర్ణ విగ్రహం స్టూడియోలో ప్రతిష్ఠ చేసిన ఎవరు ఒక మీడియా మిత్రులు కూడా పిలవలేదు. ఇక జనాలి వారికి కొంచెం మీతో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పిలిచారు. సరే, ప్రతి సంవత్సరం ముఖ్యుల్ని గౌరవిస్తున్నాం ఈ పేరుతో. ఈ సంవత్సరం మంజులత గారిని గౌరవించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఆ కుటుంబంతో నాకు చాలా పరిచయం. ఆమె గారి తల్లిదండ్రులు నన్ను ఆశీర్వదించిన వారిలో ముఖ్యులు. నాకంటే పెద్దవారు. సాంబశివరావు గారు ఎటువంటి వారో మీ అందరికీ, ఏమేమి పదవులు అధిరోహించారో మీ అందరికీ తెలుసు. ఆ కుటుంబం ఒక మేధావి వర్గానికి సంబంధించిన కుటుంబం. బాగా చదువుకోవడమే కాదు, ప్రపంచ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని అలా ప్రవర్తించే మిత్రులు వారు. అలాగే మంజులత గారు నాకంటే చిన్నదైన మొదటి నుంచి మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అని నేను అనుకుంటూ వస్తున్నాను. అనేక సార్లు ఆమె భావాలు తెలుసుకున్నాను, ఆమె మాటలు విన్నాను, ఆమె ప్రవర్తన చూశాను. ఇలా మరి అన్నపూర్ణ పేర ఆమెకి ఇచ్చే గౌరవం ఆమెకి తగింది కాదేమో అని నాకు అనుమానం కూడా లోపల. ఆ అనుమానం ఉండడం మూలంగానే ఆమె దీనికి అంగీకరించినందుకు వారికి కృతజ్ఞత చెబుతున్నాను. పోతే ఈ మిత్రులందరూ ఎప్పుడు ఈ పని చేస్తున్నారు, మరి మంది ఉంటుంది. ఆ పని జరిగినప్పుడేమో ఏమిటి దేవుడు అని అనిపిస్తుంది. కానీ 70-80 మంది అందమైన హీరోయిన్లందరూ వీళ్ళు మా దగ్గర ఉంటే బాగుండును అనుకునే మీ కుర్రాళ్ళు అనుకునే రీతిలో ఉన్న ఆ హీరోయిన్లు నా పక్కన ఆ సరస సల్లాపాలు ఆడుతుంటే అతని భార్యకు ఎంత ఓపిక కావాలి, ఎంత అండర్స్టాండింగ్ కావాలి, జీవితం అంటే ఎంత అర్థం చేసుకుని ఉండాలి అని ఆలోచిస్తే సైకాలజీ అర్థం చేసుకున్న లెక్క ప్రకారం హ్యాట్స్ ఆఫ్ టు అన్నపూర్ణ. నాట్ దట్ షీ ఈజ్ మై వైఫ్. ఆవిడ్ని పొగడ్డం కాదు, ఒక అనాలిసిస్ ఓవర్ ఎ క్యారెక్టరైజేషన్, ఒక క్యారెక్టరిస్టిక్ క్వాలిటీస్. అందుచేత అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏమైనా నా పేరు చెబితే అన్నపూర్ణ తలుచుకోకుండా ఎవరు ఉండరు మామూలుగా. అంత పాపులర్ అయింది ఆమె కూడా. ఈ పేర్లు పెట్టడం కానీ, నాతో తీసుకెళ్ళడం కానీ, కారణం ఏదైనా. ఇవన్నీ నా పర్సనల్ విషయాలు. నన్ను విమర్శించడం, పొగడడం, మీరు ఇది పనికొస్తారనుకోవడం, ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్. కొంతమంది మగవాళ్ళు కవిత్వం రాస్తారు కాబట్టి, ఆడవాళ్ళు వెనకుంటారు కాబట్టి వాళ్ళని ఒబ్బేయడానికి ప్రతి ధీరుడు వెనక ఒక స్త్రీ ఉందని కబుర్లు చెప్పడం, ఆవిడని అలా ఒబ్బేసి సరిపెట్టడం. మా ఆవిడ అలా కాదు. నిజంగా వాళ్ళు నవ్వులాటకు రాసినా అవన్నీ కరెక్ట్గా